పందులు, అపశకునం. ఏమిటి అపశకునాలు శుభశకునాలు? ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి కనపడుతున్నాయి? పాపం అనసూయ, ఇక దాని బతుకు మరీ బండబారిపోతుంది. శుభశకునం అయితే అప్పికొండ స్వామి ఉన్నట్టే. అయినా అమ్మని అడిగి తెలుసుకోవాలి. ఎక్కడికి పోయాడో పిచ్చి తండ్రి. ఎక్కడికి పోతాడు? కడుపు మాడితే వాడే వస్తాడు. అడుగు, మాటలోనే వచ్చేసాడు. 100 ఏళ్ళ ఆయుష్. పుల్లయ్య వేమవరం వెళ్ళాడు, వెళ్ళిపో వచ్చేశాడు. లేచిపోవడానికి దమ్ములు ఉండాలి. సిగ్గు లజ్జ ఉన్నవాడు ఎవడు ముందుగా నీ పెద్ద కబుర్లు చెప్పడు. నాయనా పరశురాముడు, అన్నయ్య ఏదో అన్నాడని అన్నం ముందు నుంచి లేచిపోతారా? నరసింహం ఏదన్నా నీ మంచి కొరకే కదా. వాడి మాట కాస్త చెవుని పెట్టుకుని జీవితంలో స్థిరపడరా. సరేలమ్మా, నాకు చిన్న సందేహం ఉంది. అప్పికొండ స్వామి నిజంగా ఉన్నారా? ఉన్నారు. ఎవరికైనా ఏదైనా వరం ఇచ్చారా? ఇవ్వకే గొల్ల గురువులకి కల్లో కనిపించారట. జల ఎక్కడ పడుతుందో చెప్పగల విద్య ఇచ్చారట. కల్లోనా? ప్రత్యక్షంగా ఆయన్ని చూసిన వాళ్ళున్నారా? ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని ఎవరూ ఆయన్ని కళ్ళారా చూడలేరు. పాపం అనసూయ, నేను చెబితే అర్థం చేసుకోగలదా? అసలు అర్థమయ్యేటట్లు నేను చెప్పగలనా? ఇంతకీ నాకు అర్థమైందా?
ఎందుకు ఎందుకు మంచివన్నీ అందరికీ ఇచ్చి ఆఖరి వస్తువు నా కోసం దాచాడు? ఇది పని చేస్తుందా? ఇంతమంది ఉండగా నాకే ఈ వేరిచ్చారెందుకు? గొల్ల గురువులకి కూడా అప్పికొండ స్వామి ఏదో విద్య ఇచ్చారట. అది పని చేస్తుందా? గురువులు! గురువులు! గురువులు, అప్పికొండ స్వామి కలలో నీకేదో వరం ఇచ్చారట, నిజమేనా? చిత్తం బాబాయ్, ఆరి దయ వల్లే 10 మందికి పనికొస్తున్నాను. ఆయన ఇచ్చిన వరం నిజంగా ఫలిస్తుందా? చిత్తం బాబాయ్. నేను నుయ్యి తవ్వించాలి. మా ఇంటి దగ్గర జలపడదంటారు, అక్కడ పడుతుందా? చిత్తం బాబాయ్. మా ఇంటి దగ్గర అప్పికొండ స్వామి చాలా సత్యమున్నారు, మరి ఆయనకి తిరిగేనేదు. అప్పికొండ స్వామి, 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 అప్పికొండ స్వామి. ఇక్కడ తవండ్రా, తవండి సార్. బొట్టు పెట్టుకోండి, తీసుకోండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమావన శ్రీధరం శ్రీకేశ పద్మనాభ దామోదరం కృష్ణ వాసుదేవ వృద్ధ అధోకజనార సింహాచనాథేంద్రహరే శ్రీకృష్ణాయ నమః. ముచ్చండి. ఓం సుముఖానుహోం, ఏకదంతానుహోం, కపిలానుహోం, శూర్పకర్ణానుహోం, లంబోదరానుహోం, విఘ్నరాజానుహోం, స్కందపూర్వజానుహోం, సర్వసిద్ధిప్రాయం నారికేలం సమర్పయామి. గంగమ్మ తల్లికి అవండి సార్. జై గంగమ్మ తల్లి. నమస్కారం మిస్టర్. ఒరే పరశురాముడు, ఇన్నాళ్ళు మన్ను తిన్న పాములా ఒక చోట పడి ఉండేవాడి. ఇప్పటికైనా ఒక మంచి పని చేస్తున్నావు. కానీ బాగున్నావా మాస్టరు? ఏమోయ్ సీతమ్మ, ఇన్నాళ్లకు నీ కొడుకు పగటకలను మానేసి ప్రయోజకుడవుతున్నాడు. అంతా నీ ఆశీర్వచనం రవణే మాస్టరు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఏమిట్రా గొడవ? కోతులు దించడం తప్ప వేరే పని లేదా? కనండి. ఒళ్ళు వంచి పని చేయడం చేతగాక తాతలు దాచిన పాత తేరగా దొరుకుతుందనా గోతులు తవ్విస్తున్నావు? ఇది గుయ్యి కాదు, నుయ్యి. ఏమిటి, నువ్వు తవ్విస్తున్నావా? అమ్మా, నీ ముద్దుల కొడుకు ఉద్ధరిస్తున్నాడు. తాత ముత్తాతలు చేతగాని విధవలు అందుకే తవ్వించలేకపోయారు. ఇతగాడు పుట్టుకొచ్చా అండి ఘనకార్యం చేయడానికి. ఇది తవ్వించడంలో నీ ఉద్దేశం నాకు తెలుసురా. చెరువు నుంచి నీళ్లు తెస్తే నీ పెళ్ళాం కందిపోతుందనేగా.
ఏటలా గొరగొర చూస్తావు? శపించేద్దామనా? బ్రతుకు నిలకడ లేని వాడికి మాట నిలకడ ఉండదురా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ నూతిలో నీళ్లు పడవు, పురుగులు పడతాయిరా, పురుగులు పడతాయి. దిక్కులు చూస్తారేమిటి? అవ్వండి. ఏమండి, నేనేమైనా తప్పు చేశానా? నీ తప్పేం లేదు. వెళ్ళి పడుకో. అరుగు మీద ఎందుకు? మీరు కూడా వచ్చి లోపల పడుకోండి. నేను అందంగా లేనా? మీ మనసుకు నచ్చనా? చెప్పానుగా నీ తప్పేం లేదని. ఈ ఇంట్లో నా బ్రతుకు నవ్వుల పాలైంది. ఎంతకన్నా చావేనయ్యా. అనసూయ, చెప్పండి, ఎందుకు నాకు ఈ శిక్ష? నీకు శిక్ష కాదు, నాకు పరీక్ష. పరీక్ష? ఉమ్. ఎవరు పెట్టిన పరీక్ష? అప్పికొండ స్వామి పెట్టారు. చదువు సంధ్య లేని ఆ గొల్ల గురువులకి అలాంటి ప్రజ్ఞ ఇచ్చారు. నాకు ప్రాణాలు తీసే ఈ వేరిచ్చి నా నెత్తి మీద మోయలేని భారం పెట్టారు. అప్పికొండ స్వామి. అనసూయ, ఇది నువ్వే ఎక్కడైనా జాగ్రత్తగా ఉంచు. నూతిలో నీళ్లు పడకూడదు, ఆ వేరు పని చెయ్యకూడదు.